హాయ్ అండి, మరో చక్కటి ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసింది హ్యాంకీ క్రియేషన్స్. తప్పకుండా చివరి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఎందుకు పుట్టావో తెలీదు, ఎప్పుడు పోతావో తెలీదు, కానీ కనీసం ఎందుకు బతుకుతున్నావో అయినా తెలుసా? తెలీదు. తెలుసుకో. ఎందుకు పుట్టామో తెలియకపోయినా పర్లేదు, ఎప్పుడు పోతామో తెలియకపోయినా పర్లేదు, కానీ ఎందుకు బతుకుతున్నావో మాత్రం ఖచ్చితంగా తెలియాలి. మన ఆఖరి శ్వాస మన నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పటికీ మనం బ్రతికిన బ్రతుక్కి ఖచ్చితంగా ఒక అర్థం ఉండాలి. అలా కాకుండా పుట్టాము, పెరిగాము, బతుకుతున్నాము, పోతాము అన్నట్టు బతికితే ఎవ్వరికీ ఉపయోగం లేదు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేకపోయినా పర్లేదు, కనీసం నీకైనా ఉందా ఒక్కసారి ఆలోచించు. మనిషి అన్నాక, జీవితం అన్నాక కష్ట సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో చిన్న చిన్న కష్టాలు అది చెప్పే వాళ్ళకి చిన్నవే కావచ్చు, కానీ ఫేస్ చేసే వాళ్ళకి చాలా పెద్దవి అనిపిస్తాయి. ఈ కష్టం నేను భరించలేకున్నాను, ఇంతటితో దీనికి ముగింపు పలికేయాలి, నా వల్ల కావడం లేదు అని చెప్పి చాలామంది రకరకాలుగా ఆలోచన చేస్తారు. వాస్తవంగా కష్టం అంటే ఏంటో తెలుసా? భయం అంటే ఏంటో తెలుసా? నిజంగా చావుకు మించిన భయం మరొకటి లేదు. కానీ నీ కష్టాలకు భయపడి అంత పెద్ద భయాన్ని కూడా ధైర్యంగా స్వీకరించడానికి ముందుకు అడిగేస్తున్నావు అంటే నీలో నీకు తెలియకనే మరో నువ్వు దాగి ఉన్నావు. నువ్వు తెలుసుకోవాల్సిందల్లా ఆ నువ్వుకుండే శక్తి ఎలా ఉందో తెలుసుకొని దాన్ని బయటకు తీసి ఆ ధైర్యాన్ని నెగిటివ్ ఆలోచనల మీద కాకుండా నీకొచ్చిన కష్టాన్ని సాల్వ్ చేయడానికి పోరాడు, తెగించు, చివరి వరకు పోరాడు, ఖచ్చితంగా విజయం సాధిస్తావు. అంతేకాని చిన్న చిన్న విషయాలకు భయపడి, భగవంతుడిచ్చిన గొప్ప వరం జీవితం, దీన్ని అర్ధంతరంగా ఉంచడానికి నువ్వెవరివి? భగవంతుడిచ్చిన గొప్ప వరం జీవితం, ఆయన తీసుకెళ్లేంత వరకు నువ్వు బ్రతకాల్సిందే, అంతే. ఆయన ఇచ్చిన సమస్యలకే నువ్వు భయపడిపోయి నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళడానికి నువ్వెవరు? అసలు ఆ హక్కు నీకుందా? కేవలం నీకిచ్చిన జీవితాన్ని, నీకిచ్చిన క్యారెక్టర్ని నువ్వు పోషిస్తూ వెళ్ళడమే నీ బాధ్యత, అంతే. ఈ క్యారెక్టర్ని ఎండ్ చేసే రైట్ అయితే నీకు లేదు. ఎప్పుడైతే నీకు అప్పచెప్పిన క్యారెక్టర్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తావో అప్పుడు ఆ క్రమంలోని నీకు నీ పుట్టుకకి ఒక కారణం, నీ బ్రతుక్కి ఒక అర్థం తెలుస్తుంది. అంతేకాని ఎదురొచ్చే ప్రతి సమస్యని భూతద్దంలో చూసి అక్కడికి ఎండ్ చేయాలి అనుకుంటే మాత్రం నువ్వు జీరో, అంతే. ఆ సమస్యలన్నింటినీ పోరాడి గెలిచి చూడు. నువ్వు అందరికీ, నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ కుటుంబానికి ఒక హీరోలాగా గుర్తుండిపోతావు. ఆల్ ది బెస్ట్. వీడియో ఇప్పటి వరకు ఇంత ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.